అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ 2024 సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని అనకాపల్లి జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా వచ్చే నెల 1వ తేదీన రాబోతున్న ఎగ్జిట్ పోల్స్ సంబంధించి యలమంచిలి, రాంబిల్లి, మునగపాక, అచ్యుతాపురం మండలాల నేతలతోని సమీక్ష సమావేశం నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయంగా సమావేశం నిర్వహిస్తున్నట్లు అనకాపల్లి జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా గ్రామాలలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా శాంతి భద్రతలకు మనం పెద్దపీట వేస్తూ దాని పరిరక్షణలో భాగంగా అందరం ఉదయమవుతూ పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇంతవరకు మనం సాధించిన ఏదైతే ఉందో అలాంటి వాతావరణంలోనే ఏ రకమైనటువంటి ఇన్సిడెంట్ లేకుండా మిగిలిన ప్రజలు కూడా పూర్తి చేయడం అనేటువంటిది చేసుకోవచ్చు. సో అక్కడ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కోసం, ఆథరైజ్డ్ ఏజెంట్స్ కోసం సెపరేట్ రూల్స్, సెపరేట్ పార్కింగ్ అనేటటువంటిది మనం ఏర్పాటు చేయడం కలెక్టర్గా ఆల్రెడీ చెప్పి ఉన్నారు. సో దీని మీద కూడా ఆర్ఓలు ఎవరో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. వాళ్ళకి పాసెస్ ఇవ్వడం జరుగుతుంది. ఆ వెహికల్స్కి పాసెస్ ఇవ్వడం జరుగుతుంది. ఏ వెహికల్స్కి పాసెస్ ఉన్నాయో, ఎవరికి పాసెస్ ఉన్నాయో వాళ్ళకి మాత్రమే కౌంటర్ సెంటర్ అక్కడికి అలౌ చేయడం జరుగుతుంది. సో మిగిలిన వాళ్ళు అక్కడికి అలౌ చేయకూడదు. అలాగే కౌంటింగ్ అఫీషియల్స్ కోసం సెపరేట్ రూట్ అనేటటువంటి పెట్టడం జరుగుతుంది. సో వాళ్ళు పార్కింగ్ వాళ్ళు కూడా సెపరేట్గా ఉంటుంది. సో మీరందరికీ కూడా ఎవరైనా ఆథరైజ్ ఏజెంట్గా అక్కడ వచ్చేవాళ్ళు నాయకులు అక్కడ వచ్చి ఆథరైజ్ ఏజెంట్గా లోపలికి పాసెస్ కలిగి ఉన్నప్పుడు అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడికి ఏ రకమైనటువంటి మొబైల్ అలౌ చేయకూడదు, ఏ రకమైనటువంటి ఎలక్ట్రానిక్ వాచెస్ అలౌ చేయకూడదు. అలాగనే అక్కడ ఏది డిపాజిట్ సెంటర్ కూడా పెట్టాలి. ఎందుకంటే 2,000 మంది అక్కడ చేరితే అందరికీ డిపాజిట్ సెంటర్ పెట్టి చేసేటువంటి పని అక్కడ అధికారులు సాధన కాదు. దాని మీద ఉత్పన్నమైనటువంటి విషయాలు అంటే మొబైల్ పోయినా, మొబైల్ పగిలిపోయినా అలాంటి ఉంటాయి. కాబట్టి ఎవరికి వాళ్ళు తీసుకొచ్చినటువంటి మొబైల్ను వాళ్ళ కార్లోనో, వాళ్ళకి ఇచ్చిన వెహికల్లోనో, వాళ్ళు వచ్చిన అసిస్టెంట్స్లో పెట్టుకోవాలి. అది ఎక్కడ కూడా లోపలికి అలౌ చేయకూడదు. ఎలక్ట్రానిక్ వాచెస్ కూడా అలౌ చేయకూడదు. పెన్ను, పేపర్ కూడా తీసుకురావాల్సిన పని చేయలేదు. అన్నీ కూడా అక్కడే ఇవ్వడం జరుగుతుంది. కలెక్టర్ గారు అన్ని అరేంజ్మెంట్స్ చేశారు. మీకు కావాలి. ఇవి ఆథరైజ్డ్ ఏజెంట్స్ కూడా ఈ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఫాలో అయి సహకరించాల్సింది ఈ వీడియో.